భూపాల్పల్లి నియోజకవర్గంలో కేటీఆర్ గారు మినిస్టర్గా ఉండే సందర్భంలో 2 బెడ్రూమ్ల ఇళ్లను కట్టి ఆ రోజు ఆయన చేతుల మీదుగా ఒక ముగ్గురికి పత్రాలు ఇచ్చి గృహప్రవేశాలు చేయించి పూర్తి చేసిన తర్వాత మేము బయటకు వస్తున్నాం. ఆ రోజే ఎన్నికల కోడ్ రావడం జరిగింది. లబ్ధిదారుల జాబితాను అంతా కూడా ఎంపిక చేసి కలెక్టర్ గారు మొత్తం కూడా పారదర్శకంగా లబ్ధిదారులు అందరి ముందే 2 బెడ్రూమ్ హౌసెస్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంటాయి కాబట్టి ఎవరికి ఏ బ్లాక్లో కేటాయింపు డ్రా సిస్టమ్ ద్వారా ఎంపిక చేసి అవన్నీ కూడా ప్రాసెస్ పూర్తి చేసి తర్వాత ఎన్నికల కోడ్ రావడం, ఆ ఎన్నికల్లో మేము ఓడిపోవడం, తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో 2 సంవత్సరాల నుంచి లబ్ధిదారులను ఎవరు కూడా ఇళ్లలోకి పోనీయకుండా మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని నిన్న మళ్ళీ ఆ 2 బెడ్రూమ్ల ఇళ్ళ జాబితాను మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే కేటాయింపు చేస్తూ నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా చేసే సందర్భంలో చాలామంది అక్కడికి వచ్చి కలవాలనుకుంటే వాళ్ళందరినీ కూడా పోలీసుల యొక్క పరాకాష్ఠలో మొత్తం కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తే కూడా చేయకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసి మొత్తం కూడా వాళ్ళ కార్యకర్తలతోటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇప్పించి వారిని పిలిపించి మొత్తం పోలీసుల కంట్రోల్లో వ్యవస్థనంతా కూడా పెట్టి చేయడం జరిగింది. నేను ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఆనాడు ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం, ఆనాడు ఉండే కలెక్టర్ గారు కూడా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళని కొలమానంగా చేసి ఎంపిక చేస్తే 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టి దీని మీద అనేక ఉద్యమాలు జరిగినాయి. చాలా సందర్భాల్లో ధర్నాలు, రాస్తారోకలు జరిగిన మరి వాటిని అన్నింటినీ కూడా పక్కకు పెట్టి మొత్తం జాబితానే మార్చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చే విధంగా ఇవ్వడమే కాకుండా దీంట్లో పెద్ద మొత్తంలో అవినీతి ఒక్కొక్క లబ్ధిదారు నుంచి ₹1,00,000 వసూలు చేసి ఈరోజు కేటాయింపు చేయడం జరిగింది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే క్యాంపర్ ముందర పోలీసుల యొక్క పర్యవేక్షణ ఎందుకండి? అక్కడ ఒక సిఐ, ఒక ఎస్ఐ ఎప్పటికప్పుడు ఉండి ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే పద్ధతి చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా శ్రీమతి జువ్వాటి సుమలత అనేటువంటి ఆమె గోరికొత్తపల్లి మండలం కొత్తపల్లి విలేజ్లో ఆమె ఇంటి కొరకు 2 బెడ్రూమ్ల ఇల్లు కొరకు పెట్టుకుంటే ఆమెకి ఇల్లు వచ్చినట్టుగా ఇండ్రు వచ్చినట్టుగా చెప్పడం జరిగింది. ఆమె లిస్టులో ఆమె పేరు ఉండడం జరిగింది. ఆమె బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త యొక్క భార్య అని చెప్పి ఆ రోజు చివరి నిమిషంలో ఆమెకి ఇవ్వకుండా మరి ఆఫ్ చేస్తే ఆమె ఎంపీడీఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి అనేక సందర్భాలు తిరిగితే కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోతే ఆర్టీ యాక్ట్లో అడిగిన నాకు వచ్చినటువంటి ఇండ్లను ఎందుకు మీరు ఇవ్వట్లేదని అడిగితే ఎంపీడీఓ ఇచ్చినటువంటి సమాధానం స్థానిక శాసనసభ్యుడి యొక్క అబ్జెక్షన్ మేరకు మీకు ఇల్లు ఇవ్వడం లేదని చెప్పి ఆర్టీ యాక్ట్లో ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. అది ఒక పక్క విచారణ జరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఎట్లా ఉందంటే మేము ఏ పథకం ఇచ్చినా పేదరికం కొలమానంగా ఆ రోజు పెళ్లి చేస్తే కళ్యాణలక్ష్మి ఇచ్చినా లేదు ఏ పథకం ఇచ్చినా పేదవాళ్ళే కొలమానంగా ఇచ్చినాం. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చిందే తక్కువ. ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏమన్నా ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తామనే పద్ధతుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉన్నది. మరి కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి 2 బెడ్రూమ్ల ఇల్లు నిజంగా కట్టియాలనుకుంటే భూపాలపల్లిలో కట్టి పేదవాళ్ళకు పంచాలి తప్ప మేము కట్టి ఇచ్చిన దాన్ని, మేము ఎంపిక చేసిన లబ్ధిదారులను కాదని ఈరోజు మీ కార్యకర్తలకు పంచడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీని మీద డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మీరు కేవలం ఒక కలెక్టర్గా వ్యవహరించాలి తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ డైరెక్షన్లో నడమంటే ఆ డైరెక్షన్ నడిస్తే మీరు ఐఏఎస్ ఆఫీసర్లు ఉండి ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ కేవలం అక్కడ ఉండేటువంటి శాసనసభ్యుని యొక్క మెప్పు పొందడానికి చేసేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామనే మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే సందర్భంలో మొన్న 2 రోజులు 3 రోజులు మొత్తం కూడా కాటన్ కొనుగోలు ఆగిపోయినాయి. ఆగిపోతే మేము మా పార్టీ తరఫున వరంగల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈనాడు ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క అలసత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముద్దునిద్రను మరి ఈ రకంగా చేస్తే మేము ప్రజా ఉద్యమం చేపడతామని చెప్పిళ్ళు. దానిలో భాగంగానే కేటీఆర్ గారు ఆదిలాబాద్కు, హరీష్ రావు గారు వరంగల్ రావడం జరిగింది.
ఆ సందర్భంలో చాలా సూటిగా ప్రభుత్వానికి కొన్ని సూచనలు, కొన్ని విమర్శలు కూడా చేయడం జరిగింది. దానికి నిన్న వరంగల్లో నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ యొక్క అధికార పార్టీ యొక్క మెప్పు పొందడానికి చౌకబారు ప్రకటనలు చేసేటువంటి ప్రయత్నం, విమర్శ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమస్య ఉంటే మేము బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పాత్రలో ఉండేటువంటి మేము ఖచ్చితంగా ఈ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేసినాం. కాబట్టి ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వం స్పందించి కిషన్ రెడ్డి గారు, అదే కేంద్రంలో ఉండేటువంటి టెక్స్టైల్స్ మినిస్ట్రీ, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్పందించి ఈరోజు కొనుగోలు ప్రారంభమైనవి. అంటే మేము స్పందించినాం కాబట్టి రైతులకు మేలు జరిగింది. ఇది గుర్తెరగాలే. ఈరోజు అధికార పక్షంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉండే వ్యవసాయ శాఖ మంత్రి కానీ స్పందించకపోతే మీరు బాధ్యత కలిగిన ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తేనే రైతులకు మేలు జరిగింది. కాబట్టి ఈరోజు కేవలం విమర్శలు చేయాలి అనేటువంటి మాటను పక్కకు పెట్టాలి అని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడే చూసినాం మా నాయకుడు కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి కేటీఆర్ గారి మీద ఏదో ఇప్పుడే గవర్నర్ గారి నుంచి అనుమతి వచ్చింది, ఆయన మీద ఈ రేస్లో ఆయనను విచారించబోతున్నారు. కొత్తగా మీరు విచారించేదేంది? ఇదివరకే ఈ విషయంలో, కార్ రేస్ విషయంలో ఏసీబీ కోర్టు మా నాయకుడిని 3-4 సార్లు పిలిస్తే వారు పిలిచిన ప్రతిసారి పోయి సమాధానం చెప్పి రావడం జరిగింది. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి వారి యొక్క ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెంది కేసీఆర్ గారి పరిపాలనే బెస్ట్ అనేటువంటి సందర్భంలో ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఈనాడు కేటీఆర్ గారి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టాలి. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్కు ఉండేటువంటి ఇమేజ్ను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళిండు. హైదరాబాద్ ఇమేజ్ ఈరోజు మరి ఆనాడు సినీ నటుడు రజనీకాంత్ గారు వచ్చి వారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిపోతూ ఉంటే నేను న్యూయార్క్లో ఉన్నానా, లేదు వేరే దేశంలో ఉన్నానా, ఇంత గొప్పగా అభివృద్ధి చెందని చాలామంది మరి ప్రశంసలు పొందినటువంటి సందర్భంలో హైదరాబాద్ ఇమేజ్ను మరింత పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రేసింగ్ కార్ నిర్వహిస్తే అందులో ఎలాంటి అవినీతి జరగలేదు, వచ్చినటువంటి డబ్బులు మాకు వచ్చినాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ రేసింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఈరోజు కేటీఆర్ గారిని ఈ ప్రభుత్వం కక్షపూరితంగా మరి గతంలో ప్రభుత్వం నిర్వహించినటువంటి దాంట్లో ప్రతి విషయంలో కూడా కమిషన్లు వేసిన్లు. ఈరోజు కాళేశ్వరం మీద కమిషన్, ఎలక్ట్రిసిటీ దాని మీద కమిషన్, ఈరోజు రేస్ విషయంలో కూడా ఇలాంటి కక్షపూరితమైనటువంటి చర్యలు చేపట్టాలని మరి చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నది. ఖచ్చితంగా మా యొక్క నాయకుడు నిజాయితీగా, నిబద్ధతగా ఈ హైదరాబాద్ యొక్క ఇమేజ్ను పెంచడానికి చేసినటువంటి ప్రయత్నం తప్ప ఇందులో ఎలాంటి అవినీతి లేదు. ఇది కేవలం కేటీఆర్ గారిని భయపెట్టడానికో లేకపోతే భారత రాష్ట్ర సమితి మరి స్పీడ్ను కంట్రోల్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప ఏం కాదు. ఏదైనా ఎదుర్కోవడానికి పార్టీ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ